నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయాడు? పవన్ కళ్యాణ్ కనపడడం లేదు. పవన్ కళ్యాణ్ షూటింగ్ చేసుకుంటున్నాడు. ఇంతలోకి ఎందుకు ఆయన అంత పెద్ద పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటారు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆయన సంవత్సరం రోజుల్లో తను ఏం చేశాడు అని చెప్పి సమగ్ర నివేదిక అయితే సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అసలు పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరం రోజుల్లో ఆయన తీసుకున్నటువంటి శాఖల్లో ఏమి చేశాడో అంకెలతో సహా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, 2392 కోట్లతో గ్రామాల్లో రహదారుల అభివృద్ధి. పవన్ కళ్యాణ్ సంవత్సరం రోజుల్లో ఏం చేశాడంటే 2392 కోట్ల రూపాయలతో గ్రామాల్లో రోడ్లు వేశాడు. ఇది చూడండి, ఏడాది పాలనలో సాధించిన అభివృద్ధిపై నివేదికలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏడాది వ్యవధిలో 2392.34 కోట్లతో గ్రామీణ రహదారులు అభివృద్ధి చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరో 10,572 కోట్లు గ్రామీణాభివృద్ధికి వెచ్చించినట్లు పేర్కొన్నారు. 2,392 కోట్ల రూపాయలతో రహదారులు వేశాము, 10,572 కోట్లు గ్రామీణాభివృద్ధికి వెచ్చించినట్లు కూడా చెప్పుకొచ్చారు. పిఠాపురానికి తను ఎమ్మెల్యే కాబట్టి పిఠాపురానికి ఏం చేశాడంటే పిఠాపురం నియోజకవర్గంలో 308.35 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ పనులు చేశాను, అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యేగా 308.35 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కూడా చేశాను. సో ఎమ్మెల్యేగా ఈ పనులు చేశాను, మంత్రిగా ఆ పనులు చేశానని కూడా చెప్పుకొచ్చారు. ఏడాదిలో దాదాపు 1312 కిలోమీటర్ల మేర 449 తార్ రోడ్ల పనులు పూర్తి చేశాం. ఈ ఏడాది కాలంలో 1312 కిలోమీటర్ల మేరకు తార్ రోడ్లు పూర్తి చేశాము. వీటిలో 344 రోడ్లతో 419 ప్రాంతాలను కలిపి వారికి తొలిసారిగా రోడ్డు సౌకర్యం కల్పించాం. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రోడ్డు అనేదాన్ని ఆ ప్రాంతాల వారు ఇప్పుడే చూస్తున్నారు. కూటమి ప్రభుత్వము ఈ సంవత్సరం రోజుల్లో ఇంతవరకు తార్ రోడ్డు చూడని వాళ్ళకు కూడా రోడ్లు వేసి చూపించామని కూడా చెప్పుకొచ్చారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో అభివృద్ధి పనులకు 649.26 కోట్లు వెచ్చించాం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ కార్యక్రమాలకు కేంద్రం నుంచి 598.52 కోట్లు సాధించాం. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 475 కోట్లు, పిఎం జన్మన్ లో 41.21 కోట్లు, అత్యంత నిర్లక్ష్యానికి గురి అయినటువంటి గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు 73.32 కోట్లతో రహదారులను అభివృద్ధి చేశాం. కేంద్ర నిధులతో గిరిజన ప్రాంతాల్లో కూడా మేము రోడ్లు వేయగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఎన్ని కిలోమీటర్లు రోడ్లు వేశాడో అందుకు డబుల్గా ఒక సంవత్సరంలోనే మేము పంచాయతీరాజ్కు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశామని కూడా చెప్పుకొచ్చారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో 4,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. వివిధ గ్రామాలు, ప్రాంతాలను కలిపే 276 కిలోమీటర్ల తారు రోడ్ల నిర్మాణం చేపట్టాం. 78,776 వ్యవసాయ నీటి కుంటలు, 22,500 గోశాలలు నిర్మించాం. 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణం ద్వారా వేసవిలో మూగజీవాల తాగునీటి సమస్యను తీర్చాం. సో ఇదే కాకుండా మూగజీవాల తాగునీటి సమస్యను కూడా తీర్చామని కూడా చెప్పారు. ఏడాదిలో 3,429 లక్షల పని దినాలను ఉపాధి శ్రామికులకు కల్పించాము. ఇదే కాకుండా అటవీ శాఖ మంత్రిగా ప్రజలు, ఏనుగుల మధ్య తరచూ జరుగుతున్న ఘర్షణ వాతావరణాన్ని, రైతుల పంట ప్రాణ నష్టాన్ని నియంత్రించేందుకు కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులను తెప్పించాం. మరో 2 త్వరలో రానున్నాయి. రాష్ట్రంలో 2025 జూన్ నాటికి 1,62,923 కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని అభివృద్ధి చేశామని పవన్ కళ్యాణ్ వివరించారు. అంటే ఫైనల్ గా ఒక సంవత్సరం రోజుల్లో పవన్ కళ్యాణ్ తన శాఖల్లో ఏం చేశాడు, పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేశాడు, అటవీ శాఖ మంత్రిగా ఏం చేశాడని కూడా చెప్పుకొచ్చారు. ఇది చాలా కొత్తగా ఉంది. గత 5 సంవత్సరాల్లో మంత్రులుగా చేసిన వాళ్ళు అసలు వాళ్ళు మంత్రులో లేదో వాళ్ళకే తెలియదు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు. ఈయన ఒక సంవత్సరం రోజుల్లోనే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి రోడ్ల కన్నా మేము ఒక సంవత్సరంలోనే ఎక్కువ వేశామని కూడా చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.